ఏమైంది? ఏమైంది? నేను చూస్తాను. ఓ మై గాడ్, ఇందులో ఓ మై గాడ్, ఇంత పెద్ద డ్రామా, ఇంత పెద్ద అబద్ధం. ప్రజ్ఞ నా మీద దొంగతన నేరం అంటగట్టింది గాని అసలు ఈ బాక్స్ లో డబ్బులే లేవు. వావ్, నేను చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టాలనుకున్నావు, కానీ నువ్వు చేసిన డ్రామా అందరికీ తెలిసిపోయింది. నన్ను దొంగను చేయాలనుకున్నావు, కానీ నువ్వే ఇప్పుడు దొంగగా నిలబడ్డావు. ఇన్స్పెక్టర్ గారు, మీరు నన్ను కాదు తనని అరెస్ట్ చేయండి. నా మీద నేరం మోపినందుకు, అబద్ధపు కంప్లైంట్ ఇచ్చినందుకు అరెస్ట్ హర్. ఏమైంది మిస్ ప్రజ్ఞ అరోరా? ఇప్పుడు నువ్వు తనని దొంగ అని పిలవ్వా? తను దొంగతనం చేసింది, తనని అరెస్ట్ చేయండి అని చెప్పవా? సడన్ గా అసలు నీ మాట ఎందుకు పడిపోయింది? ఇన్స్పెక్టర్ గారు, మీరు రావడం చాలా మంచిదైంది. తనుని అరెస్ట్ చేయడం కాదు, ప్రజ్ఞని అరెస్ట్ చేయండి మీరు. తనేం చేసిందో తెలుసా? అన్నయ్య సంతకం తీసుకుని మోసం చేసి ఇల్లంతా మొత్తం అంతా తన పేరు మీద రాయించుకుంది. మా అందరినీ టార్చర్ చేస్తూ ఉంటుంది. మా అందరికి ఎలా అనిపిస్తుందంటే ఒక్కసారిగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తోంది. అది చాలుక ఈ బ్రీఫ్ కేస్ కోసం ఈ ఇంటికి కాబోయే కోడల్ని దొంగ అనంటోంది. నాకైతే చాలా భయంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. తను ఈ విధంగా ప్లాన్లు వేస్తుందంటే ఏదో ఒక రోజు మా అందరినీ చంపడానికి కూడా ప్లాన్ వేస్తుందేమో అని. ఇదెలా సాధ్యమైంది? నేను వీళ్ళిద్దరిని ఇరికించాలనుకున్నాను, కానీ వీళ్ళిద్దరు నన్ను ఇరికించేశారు. మీరింకా ఇక్కడే నిలబడ్డారా? వెళ్ళి తనని అరెస్ట్ చేయండి. మొత్తం తప్పంతా తందే. ఇదంతా తన గేమ్ ప్లానింగ్. పాలియా, నాకు చాలా బాగా తెలుసు నువ్వే నీ ఫ్రెండ్ ని కాపాడడానికి ఈ ప్లాన్ అంతా చేసావు. రైట్, నువ్వు సరిగ్గా చెప్పావు. నువ్వందరికీ ఇదే చెప్తావు కదా. ఇప్పుడు ఆలియా తను కలిసి దొంగతనం చేశారు. ఇన్ఫాక్ట్ ఇదైతే ఆలియా వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పు అందరికి. నేనే దొంగతనం చేశాను అని. ప్రతిసారి నువ్వు నింద నా మీదే వేస్తున్నావు కదా. కానీ ఇప్పుడు నువ్వు ఏవైనా చెయ్యి, ఏవైనా అను, ఎవరు కూడా నీ మాటల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇదంతా ఏంటి మిస్ ప్రజ్ఞ గారు? మీకు తెలుసా, ఒకరి మీద అబద్ధపు నింద వేయడం లేదంటే అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడం చాలా పెద్ద నేరం అవుతుంది. ఇన్స్పెక్టర్ గారు, నేనేమి అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడం లేదు. ఈ బ్రీఫ్ కేసులో డబ్బు ఉండాలి, దాన్ని వెళ్ళు. ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇది చాలా దారుణ ప్రజ్ఞ. అయినా మీరందరూ విన్నారు కదా, తను స్వయంగా చెప్పింది ఇందాకే. తను ఈ బాక్స్ తెరవడానికి ముందే వెళ్లి ప్రజ్ఞ తనని పట్టుకుంది అని. మరి ఇప్పుడు ఇందులో ఉన్న డబ్బు ఎలా మాయమైపోయినట్టు? అదే నేను ఆలోచించడానికి ఏవి మిగలేదు ప్రజ్ఞ. అందరి ముందు సాక్ష్యం, ఆధారం అని లెక్చర్లు ఇచ్చే మిస్ ప్రజ్ఞ, నేను ఇప్పుడు నిన్ను అడగొచ్చా ఈ రోజు నీకు ఏమైంది అని? ఐ మీన్, ఈ రోజు నువ్వు చేసిన ఈ ఫ్రాడ్ కి ఆధారం అందరి ముందు బయటపడింది. చెప్పండి మిస్ ప్రజ్ఞ, అసలు ఈ బ్యాగ్ లో డబ్బే లేనప్పుడు దొంగతనం ఎలా జరిగింది? ఇన్స్పెక్టర్ గారు, బాక్స్ లో డబ్బు పదే పదే ఒకటే మాట చెప్పద్దు. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ప్రూఫ్ ఉంటే చూపించు. ఒక్క నిమిషం, ప్రూఫ్ ఉంది. రఘు, నిన్ను అడిగినప్పుడు మాత్రం నువ్వు జవాబు చెప్పు, మధ్యలో మాట్లాడద్దు. ఆయన నేను చెప్పాను కదా, చెప్పడం కాదు, చూపించండి. ఓకే, చెప్పు. నేను అడుగుతున్నాను కదా, ప్రూఫ్ ఉందా? లేదు, నేను కేవలం చెప్పడమే కాదు, మీకు ప్రూవ్ చేసి కూడా చూపించగలను. మేడం, రూమ్ లో నేను ఈ బాక్స్ పెట్టడానికి ముందు నేను రూమ్ లోపల ఒక కెమెరాని ఇన్స్టాల్ చేశాను. దాని ఫుటేజ్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ బాక్స్ లో నుండి డబ్బు ఎవరు దొంగలించారో అని. థ్యాంక్ యూ సో మచ్ రఘు, వెరీ వెరీ గుడ్ జాబ్.
నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఆ కెమెరా ఎక్కడుంది? రండి చూపిస్తాను. ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే వస్తాం. రఘు కెమెరా ఎక్కడుంది? అక్క అదిగో అక్కడ. త్వరగా త్వరగా తీ. అక్క నేను వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకొస్తాను, అందులో మనం క్లియర్ గా చూడొచ్చు. త్వరగా వెళ్ళు. రండి. ఒకవేళ నువ్వు నిజంగానే ఆ బాక్స్ లో నుండి డబ్బు దొంగిలించలేదు కదా? ఒకవేళ నువ్వు నాకంటే ముందు వెళ్ళి డబ్బంతా దొంగలించలేదు కదా? వాట్ రబిష్. నీకు చాలా బాగా తెలుసు ఆ టైంలో నేను కిచెన్లో వంట చేస్తున్నాను అని. మరైతే డబ్బేవేనట్టు? డోంట్ వరీ, కాసేపట్లో తెలిసిపోతుంది కదా. నానమ్మా, అసలేం జరుగుతుంది? మీరందరూ ఇలా ఎందుకు నిలబడ్డారు? ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారు? బహుశా మీకు తెలియదనుకుంటాను, ఇక్కడ దొంగతనం జరిగింది. దొంగని తీసుకెళ్ళడానికి వచ్చాను. దొంగతనం జరిగిందని మీకు ఎవరు చెప్పారు? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పిలిపించారు? ఇంకెవరు పిలుస్తారు ప్రవీణ్? మీ ప్రియమైన ప్రజ్ఞావతిని పిలిచింది. నానమ్మ, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ అభి ఎక్కడ? ప్రజ్ఞావతిని ఇలా ఎలా చేయగలదు? ఇంటి మనుషుల మీద దొంగతనం నేరం. లేదు లేదు ప్రవీణ్, ఇంట్లో వాళ్ళ మీద దొంగతనం నేరం మోపలేదు. అది దొంగతనం నేరం బయట వాళ్ళ మీద వేసింది ప్రజ్ఞ. ఎక్స్క్యూజ్ మీ, నేనేవి బయట మనిషిని కాదు. అభికి కాబోయే భార్య నేను. కాబోయే భార్యవి, ఇంకా కాలేదు తను. నువ్వెప్పుడైతే అవుతావో అప్పుడు నువ్వు మాట్లాడు, అలాగే అందరి మీద నిందలు వేయొచ్చు. అయినా వైశాలి వదిన తను ఒకరి మీద ఇలా నింద ఎలా వేయగలదు? ప్రజ్ఞావతిని ఎక్కడుంది? పైకెళ్ళింది. తన గదిలో పెట్టున్నా కెమెరా తీసుకురావడానికి వెళ్ళింది. వీడియో చూస్తే తెలుస్తుంది బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు ఎవరు దొంగిలించారని. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి ఆధారం. ఇప్పుడు నిజం అందరి ముందు బయటపడుతుంది. రఘు, త్వరగా కనెక్ట్ చేయి. చూసారా ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పాను కదా నా గదిలో నుండి తనే బాక్స్ దొంగిలించింది అని. ప్రజ్ఞ, ఈ బాక్స్లో డబ్బులు ఉన్నట్టు ఈ వీడియోలో ఎక్కడా మనకు కనిపించలేదు కదా. ఐ మీన్, తను ఈ బాక్స్ను చూసింది, దాన్ని తీసుకుంది, ఓపెన్ చేయలేదు కదా. మరి తన మీద డబ్బు దొంగిలించిన నేరం ఎలా మోపగలవు నువ్వు? ఒక పని చేయి, నువ్వు మొదటి నుండి వీడియోని ప్లే చేసి చూడు. దాన్ని బట్టి తెలుస్తుంది ముందే ఎవరైనా డబ్బు తీసేశారా, లేకపోతే ఎవరైతే అక్కడ ఈ బాక్స్ని పెట్టారో వాళ్ళు అందులో డబ్బు పెట్టనే లేదేమో. ప్రజ్ఞ, నువ్వు అసలు చెక్ చేసావా బాక్స్లో డబ్బు ఉందా లేదా అని? రఘు, వీడియోని మొదటి నుంచి ప్లే చేయి. ఈయన బాక్స్ ని
అంటే దీని అర్థం ఏంటి? దొంగ అన్నయ్య. నానమ్మ, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అసలు అర్థం కావడం లేదు. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు మళ్ళీ చెక్ చేయండి. ఇదేంటి మళ్ళీ చెక్ చేసినా కూడా అభి సేమ్ టు సేమ్ ఇదేలా సాధ్యం? అంటే ఇప్పుడేంటి? దీన్ని బట్టి ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగతన నేరం కింద మీరు అన్నయ్యని అరెస్ట్ చేయాల్సి ఉంటుందా? చూడండి, ఇంట్లో దొంగతనం జరిగింది. దాని గురించి కంప్లైంట్ చేశారు. ఆ దొంగ ఎవరో క్లియర్గా తెలుస్తోంది. అరెస్ట్ చేయాల్సిందే. మరి అభి ఇంట్లో లేడు. అయినా మీరు తనని అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే తను ఒక రాక్ స్టార్ కాబట్టి. అయినా ఇక్కడ ఇదంతా ఏదైతే ఉందో అదంతా కూడా అభిదే. తన ఇంట్లో దొంగతనం ఎందుకు చేస్తాడు? చూడండి, అతను ఎవరైనా సరే మా పని మేము చేయాలి కదా. వీడియోలో క్లియర్గా కనపడుతోంది. అరే ఇన్స్పెక్టర్ గారు, వీడియోలో ఉంటే మాత్రం ఏమవుతుంది? ఈ సంపాదనంతా అభిదే కదా. ఇదంతా ప్రజ్ఞ మోసం చేసి తీసుకుంది. ఎవరైనా తన డబ్బు తను తీసుకోవడం తప్పవుతుందా? మీకు అరెస్ట్ చేయాలనుంటే మీరు తనని అరెస్ట్ చేయండి. తను మోసం చేసి అభి ప్రాపర్టీ మొత్తం తన పేరు మీద రాయించుకుంది. తను ప్లీజ్ షట్ అప్. కావాలని నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మరొకరి మీద నింద వేస్తున్నావు. నింద అయితే నువ్వు వేస్తున్నావు. ముందు నా మీద దొంగతన నేరం మోపావు, ఇక ఇప్పుడు నువ్వు ఇదే కదా కోరుకున్నావు. అభి దొరికిపోవాలనేగా. అందుకని నువ్వు కరెక్ట్ గా అభి మీద నింద వేయలేదు. ముందు నా మీద నింద వేశావు, అందరికీ ఆ వీడియో చూపించడానికి. దీనివల్ల అభి అందరికీ దొరికిపోవాలని, రైట్? తను జస్ట్ రిలాక్స్, ఓకే? ప్రజ్ఞ చెయ్యాలనుకున్నదంతా చేసేసింది. ఇప్పుడు మనమందరం ఏం ఆలోచించాలంటే అన్నయ్యని ఈ సమస్య నుంచి ఎలా బయటపడేయాలని. అభి కోసం వెతకండి. అతను ఎక్కడ దొరికినా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురండి. పదండి. మీ ఇద్దరికి మతిగాని పోయిందా ఏంటి? ఛాన్స్ దొరికిందంటే ఏమైనా చేసేస్తారా? ఎవరిని అడిగి ప్లాన్ వేశారు మీరిద్దరు? ఆలియా, నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేనే చేశాను రాజన్నయ్య. మన ఇంట్లోనే పనివాళ్లలాగా మనం బతుకుతున్నాం. అది చాలక ఏదైనా చెయ్యాలనుకుంటే తన్ని పర్మిషన్ అడగాలి. ఏవైనా తినాలంటే ముందు మనం వంట చేసుకోవాలి, ఆ తర్వాత భోజనం చెయ్యాలి. ఇక ఆ మేడం మహారాణిలాగా సింహాసనం ఎక్కి కూర్చుంది. తనని సింహాసనం నుంచి కిందకి దించడానికి నేను లాయర్కి డబ్బులు ఇవ్వడం కోసం ఈ అరేంజ్మెంట్ మొత్తం చేశాం. ఆలోచన తప్పు కాదు, కానీ దానిని అమలు చేసిన విధానమే చాలా తప్పు. సరే, జరిగిందేదో జరిగిపోయింది రాజన్నయ్య. కానీ నువ్వు ఒక్కసారి ఆలోచించావా? దీనివల్ల మనకు కూడా కొంత లాభం జరిగింది. ఇప్పుడు ఒకవేళ అన్నయ్య అరెస్ట్ అయిపోయాడంటే అప్పుడు అన్నయ్యకి చాలా కోపం వస్తుంది. ఇక నీకు తెలుసు కదా, ఒకవేళ అన్నయ్యకి కోపం వస్తే అప్పుడేమవుతుంది? ఆ ప్రజ్ఞకి ఎలాంటి గతి పెట్టిస్తాడంటే ఇక మనం ఏం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. కానీ ఒకవేళ ప్రజ్ఞ ఏవైనా నాటకం ఆడి తను అన్నయ్యని కాపాడింది అనుకోండి, అంటే దాని అర్థం ఇదంతా ఒక నాటకం. సో ఈ సిచ్యుయేషన్ కారణంగా అట్లీస్ట్ మనకి ఐడియా అయితే వస్తుంది కదా అసలు ఈ ప్రజ్ఞ ఇంటెన్షన్స్ ఏంటి అని. ఒకవేళ మనకి తెలిసిపోయిందంటే అసలు తనకేం కావాలని, ఆ తర్వాత మనం ఏం చేయాలో దాని గురించి ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సరిగ్గా ఆలోచించావు నువ్వు. అక్క, సీసీటీవీ కెమెరాలో అభి డబ్బులు తీయడం చాలా క్లియర్ గా కనిపించింది. ఇక పోలీసులు తనని వెతుకుతున్నారు కూడా. ఒకవేళ తనని జైల్లో పెట్టారు కదా. అభి అలా ఎందుకు చేశాడు? అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? తనెందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది? ఒకవేళ తను ప్రజ్ఞని టెస్ట్ చేయడం లేదు కదా, అలా చేయడం వల్ల ప్రజ్ఞ ఏం చేస్తుందని తెలుసుకోవడానికి చేశాడేమో. అరే అక్క, కావాలనే ప్రజ్ఞ అభిని ఇరికించిందనిపిస్తుంది. ముందేమో ఎవరికి డబ్బులు అందకుండా అన్నిటినీ బ్లాక్ చేసింది. అప్పుడు అభి కంగారు పడి ఇలాంటి పని చేస్తాడని. లేకపోతే ఎన్నో లక్షల కోట్లు సంపాదించే మనిషి ఇలాంటి పని ఎందుకు చేస్తాడు చెప్పు? నేనిందుకు ఎలా చెప్పాలి ప్రజ్ఞ చేసింది తప్పు కాదని? ఏం చెయ్యాలి? తనకి నేను నిజం చెప్పలేను కదా. అక్క, ఈ పని చేసినందుకు నేను తనని ఎప్పటికీ క్షమించలేను. ఏమైందక్కా? ఏం ఆలోచిస్తున్నా? అక్క, ఈ ఇంట్లో నీ అనుమతి లేకుండా ఒక్క పని కూడా జరిగేది కాదు.
ఈ రోజు అంతా తన ఇష్ట ప్రకారం జరుగుతోంది. ఎందుకు? నేను 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 ఏం చేయగలను నువ్వే చెప్పు. అభి ఒకడే నాకున్న ధైర్యం. ఇప్పుడు వాడే ఏమీ చేయలేనప్పుడు ఇక నేను మాత్రం ఏం చేయగలను? నువ్వేం చేయొద్దు, కానీ నేను చేస్తాను. నేను ఆ ప్రజ్ఞ ఇప్పుడు ఏం చేసినా చూస్తూ ఊరుకోను. ఒకప్పుడు అభి దగ్గర అన్నీ ఉన్నప్పుడు అప్పుడు మన కోసం తను ఎంత చేశాడు చెప్పు. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదన్నప్పుడు మనందరం తనకి తోడుగా ఉండాల్సిన అవసరం లేదంటావా? నేను ప్రజ్ఞని ఎప్పటికీ క్షమించలేనక్క. నేను ఇప్పుడు వెళ్ళి తన భరతం పడతాను. ఈ సమస్యల నుంచి ఇప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడగలవు. నా ప్రజ్ఞ ఏదైతే అనుకుందో అదంతా రివర్స్ అయిపోయింది. నా మనోడభి సమస్యల్లో ఉన్నాడు. అలాగే పాపం ప్రజ్ఞ ధర్మ సంకటంలో ఇరుక్కుపోయింది. తండ్రి నువ్వే నా ప్రజ్ఞకి ధైర్యాన్నివ్వాలి. లేకపోతే నా ప్రజ్ఞ పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. తండ్రి భగవంతుడా, నాకు నీ మీదే నమ్మకం ఉంది నాయనా. మా మీద దయ చూపించు. భగవంతుడా, అసలు ఇలా జరిగిందేంటి? నేను ఎవరిని ఇరికించాలనుకున్నాను, ఎవరు ఇరుక్కున్నారు? ఇప్పుడు ఒకవేళ పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తే అప్పుడు నేనేం చెయ్యాలి? ఆయన్ని అరెస్ట్ చేశారంటే అప్పుడు ఆయన ఇమేజ్ ఇంకా రెప్యుటేషన్ మొత్తం అంతా నాశనం అయిపోతుంది. ఒకవేళ అలా జరిగిందంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. రఘు కెమెరా పెట్టుండాల్సింది కాదు. లేదు, రఘు ఆ కెమెరా పెట్టలేదంటే అప్పుడు నేను దొరికిపోయి ఉండేదాన్ని. ఏం చేయాలి? ఎవరిని హెల్ప్ అడగాలి? ఇప్పుడు నేను అమ్మమ్మని కూడా హెల్ప్ అడగలేను. ఎవరిని హెల్ప్ అడగాలి? ఎవరికి ఫోన్ చేయాలి? నేను ఎవరిని హెల్ప్ అడగలేను, ఎవరితోనూ మాట్లాడలేను, ఎవరికి ఫోను చేయలేను. ఎవరినైనా హెల్ప్ అడిగి నేను నా ప్లాన్ని నాశనం చేసుకోలేను. అలా చేస్తే నా శత్రువులు నా మీద గెలిచినట్టు అవుతుంది. ఏమైంది రఘు? ఎందుకు కంగారుగా ఉన్నావు? నాకంటే ఎక్కువగా మీరు కంగారు పడుతున్నారు. నాకేమైంది? అక్క, మీకు తెలుసు కదా, నాకు అసలు అక్కలెవరూ లేరు. అలా లేనందుకు కొంచెం కూడా బాధగా లేదు. కానీ ఒకటి, నేను మిమ్మల్ని కలిశాక నాకేమనిపించిందంటే నాకు కూడా ఒక అక్కుంటే బాగుండేది అని. అయినా ఇది ఇంపార్టెంట్ కాదు కదా. అక్క తమ్ముళ్ళు కావాలంటే వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉండక్కర్లేదు కదా. ఈ ఇంట్లో ఏ కాంప్లికేషన్ ఉందో నాకు తెలీదు. అలాగే అభిసార్కి మీకు మధ్య ఏ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో అది కూడా నాకు తెలీదు. నాకేమీ తెలీదు అక్క. కానీ అక్క, ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. మీరు అభిసార్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అతన్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు ఆయన్ని గౌరవిస్తున్నారు. నేను కూడా మీ గౌరవాన్ని అర్థం చేసుకోగలను. మీరు నన్ను పిఏగా పెట్టుకున్నారు, కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అక్క అనుకుంటున్నాను. ఒక తమ్ముడిగా నేను మీరు ఇబ్బందులు పడుతుంటే అస్సలు చూడలేను, ఎప్పుడు చూడలేను. అందుకని ఈరోజు ఇప్పుడు ఈ క్షణం రఘు అనబడే నేను భగవంతుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేనున్నంత వరకు మా అక్క ఓటమిని ఎదుర్కొనే అవకాశం ఎంతమాత్రం లేదు. అలా అనకూడదు, కానీ ఒకవేళ మా అక్క ఏదైనా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తే తనకంటే ముందు ఆ సమస్యని ఈ రఘు ఎదుర్కొంటాడు. రఘు, నాకు తెలుసు నువ్వు నాకు ఎలాంటి సమస్య రానివ్వవు అని. ఇది నిరూపించడానికి నువ్వు ఎలాంటి ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో అందరి మీద నిఘా పెట్టుంచు. ఈలోగా ఆయన్ని ఎలా కాపాడాలో నేను ఆలోచిస్తాను. ఇలా ఎంతసేపు తిరగాలి? ఎక్కువసేపు నేను ఇంటికి దూరంగా ఉండలేను. నాన్నమ్మ ఇంట్లో ఉంది. నేను లేని టైంలో ప్రజ్ఞ తనని ఎంత టార్చర్ చేస్తుందో ఏంటో. నాకు ఆ ప్రజ్ఞ ముందుకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. తనని చూస్తేనే చాలు నాకు. నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను? ఇలా జరుగుతోంది.
ఓ టీ ఇవ్వండి నాకు. మిస్టర్ అభి, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? మీ ఇంట్లో మీరు డబ్బు దొంగిలించిన నేరానికి.